శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వినాయక చవితి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి రోజున మనందరము కూడా వినాయకుణ్ణి చక్కగా కొలుచుకుంటాం. ఈ వినాయక చవితి రోజు గనక మనము వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నట్లయితే ఎటువంటి నీలాప నిందలు కూడా ఆ సంవత్సరం అంతా మనకి కలగబోవు అని మనకి శాస్త్ర ప్రమాణం. కాబట్టే చిన్న పెద్ద అందరూ కూడా వయసుతో తారతమ్యం లేదు, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి వారు వినాయక చవితి పండుగని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించుకుంటారు. ఈ వినాయక చవితికి ఒక విశేషం ఉంది. మిగతా పండగలకి వినాయక చవితికి ఏమిటి అంటే భేదము, వినాయకుడిని రకరకాల ఆకులతో పూజిస్తాం. మామూలుగా ఏ పండగలైనా కూడా భగవంతుణ్ణి పూలతోనూ పసుపు కుంకుమలతోనూ పూజించడం అనేది మనకి ఆచారం, అదే మన సంప్రదాయంలో కూడా ఉంది. కానీ వినాయకుడికి మటుకు మట్టి వినాయకుడిని తయారు చేసుకుని మట్టి వినాయకుని యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటాము, అలాగే ఆకులతో పూజిస్తాం. ముఖ్యంగా 21 రకాల ఆకులతో వినాయకుడిని పూజిస్తాము. అవి మాచీపత్రం, అలాగే శంఖు పూల పత్రము, గరిక, తులసి ఆకులు, మామిడి ఆకులు, జాజి ఆకులు, విష్ణుక్రాంత ఆకులు, మరువక పత్రం అంటే మరువము, ఇలాంటివన్నీ అన్నమాట. ఈ ఆకులు, శమీపత్రము, అశ్వత్థ పత్రము, కరవీర పత్రము, అర్జున పత్రము, సింధువార పత్రము, ఉత్తరేణి, బదరీ పత్రము, ఆపమార్గ పత్రము, దత్తూర పత్రము, దేవదారు, బృహతి పత్రం, అలాగే అర్కపత్రం, తెల్ల జిల్లేడు, ఇలా 21 రకాల ఆకులతో వినాయకుణ్ణి పూజించడం అనేది చాలా చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. వినాయకుడికి ఈ ఆకులంటే చాలా ఇష్టం అవుతూ ఉన్న కారణం చేత ఆకులతో పూజ చేయడం అనేది విశేషం. ఇంతే కాదు, మన ఇంట్లోనే మనము పెంచుకునేటటువంటి జామ చెట్టు, జామాకులు, జామ చెట్టు నుంచి జామాకులు తీసుకొచ్చి పూజిస్తాము, మొక్కజొన్న పూజిస్తాము. అలాగే ఇళ్ల ముందర వీధులకి రోడ్ల పక్కన మొలిచేటటువంటి రావి చెట్లు, ఆ రావి చెట్లు ఆకులని కూడా మనము పూజిస్తాము. ఈ భగవంతుడికి ఎంతో ప్రీతి అన్నమాట. అలాగే రేగు చెట్టు, గన్నేరు చెట్టు, ఇలా మన ఇళ్లల్లో మనము పెంచుకునేటటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు, అలాగే రోడ్డుకి ఇరుప్రక్కల మనము చెట్లు వేస్తూ ఉంటాము, రావి చెట్టు లాంటివి, అలాంటి రావి ఆకులు అన్నమాట. ఈ ఆకులతోనే ఈ భగవంతుడికి పూజ చేయొచ్చు. ఎంత భక్తి ఉన్నది అనేది ప్రధానమే తప్ప ఇక్కడ ఆడంబరం అనేది ప్రధానం కాదు. ₹1 కూడా ఖర్చు లేని విధంగా మనము బంకమట్టితో భగవంతుణ్ణి తయారు చేసుకోవడము, అలాగే మన ఇంటి ఆవరణలో పెరుగుతున్నటువంటి మొక్కల యొక్క ఆకులతో పూజ చేయడము, ఇది చాలా చాలా విశేషమైనటువంటి విధి విధానంగా మనకి వినాయక చవితి పండుగ తెలియచేస్తూ ఉంటుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించండి, చక్కగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందుకోండి. నమస్కారం.